హలో రాజు గారు. సో ఈ రోజు గుమ్మగుమ్మల్లో ఏం వెరైటీ చేయబోతున్నారు? పన్నీర్ స్ప్రౌట్స్ కర్రీ అండి. పన్నీర్ స్ప్రౌట్స్ కర్రీ. అవునండి. సో సింపుల్ గా చేసేసుకోవచ్చు. సింపుల్ గానే చేసుకోవచ్చు అండి. రోటీస్ లోకి మంచి కాంబినేషన్ అనిపిస్తుంది. అంటే పన్నీర్ తర్వాత ఈ స్ప్రౌట్స్ కూడా ఈ రోటీస్ కాంబినేషన్ లో బాగుంటుంది. అలాగే రైస్ తో కూడా తీసుకోవచ్చు. సో అంటే ప్లేన్ రైస్ తో కాకుండా పులావ్ తో తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఓకే మరి పన్నీర్ స్ప్రౌట్స్ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పన్నీర్ స్ప్రౌట్స్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, ఉడికించిన మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, టొమాటో పేస్ట్ 1 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ముందుగా కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నాం. దీంట్లో కొద్దిగా మసాలా దినుసులు అండి. ఓకే. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో కొంచెం ఇది మసాలా బేస్ లో ఉన్నది అంటే మసాలా టేస్ట్, కొంచెం టేస్ట్ మసాలా ఉంటుంది. ఓకే. సో అందుకే కొంచెం పలావ్ లాంటి వాటిలో కూడా బాగుంటుంది. ఓకే. సో నేను పన్నీర్ స్ప్రౌట్స్ అంటే మనం ప్లెయిన్ గా చేసుకుంటూ ఉంటాం కదా కర్రీస్. అవునండి. సో ఆ టైప్ లో అనుకున్నా. అందుకే అంటే రోటీస్ కి అలాంటివి అయితే సింపుల్ గా బాగుంటాయి కదా, ఎక్కువ మసాలా అది లేకుండా. అంటే ఇది పుల్కాలకు బాగుంటుంది. పుల్కాకి బాగుంటుంది. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత సో టొమాటో పేస్ట్. సో ఇది పచ్చిదేనండి. సో కొంచెం మనకి గ్రేవీ లాగా ఇది ఉంటే బాగుంటుంది. అవునండి. సో దీంట్లోనే సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు అండి. సో ఇక్కడ ఏంటంటే మనకు కొంచెం ఇది టొమాటో పచ్చిగానే వేసుకున్నాం కదా. ఓకే. సో కొంచెం ఇది ఈ నూనెలో కొంచెం వేగితే బాగుంటుంది. సో ప్యూరీలా చేసుకుంటే మనం ఎలాగో ముందు బాయిల్ చేసి ఇచ్చేస్తాం కాబట్టి అంత ఎక్కువ వేగక్కర్లేదు. సో ఇలా ఏంటంటే మరి ఎక్కువ పచ్చిదనం తెలిసినా మనకి కర్రీ కాబట్టి తినలేము అంతగా. అంటే కొద్దిగా డిఫరెంట్ పులుపు ఉంటుంది. అవును, బాగుంటుంది అంతే. సో మీరు అది కొంచెం ఫ్రై చేస్తూ ఉంటారా? మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. వర్షాకాలం చలికాలం వచ్చిందంటే గొంతు నొప్పి, జలుబు వీటి నుంచి అసలు తప్పించుకోలేము. ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నప్పటికీ కూడా ఒక్కోసారి వీటి బారిన పడుతూనే ఉంటాం. ఇలాంటప్పుడు మరిగించిన నీటిలో టీ పొడి వేసుకుని డికాషన్ లాగా తయారు చేసుకుని ఇందులో కొన్ని తులసాకులు అలాగే అల్లం ముక్కలు వేసి బాగా మరిగించి రోజుకు 2 కప్పులు తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ గొంతు నొప్పి, జలుబు, దగ్గు వీటి బాధలు చాలా వరకు తగ్గుతాయి. చిట్కా చూసారు కదా. ఓకే రాజు గారు. ఓకే అండి. సో ఆయిల్ పైన మనకు ఫ్లోట్ అవుతుంది కదా. సో ఇప్పుడు దీంట్లో ఉడికించిన స్ప్రౌట్స్. ఓకే. మనకి ఎలాగో ముందు ఉడికించి పెట్టుకుంటాం కాబట్టి ఆ ముందు ప్రాసెస్ తప్పితే పెద్ద టైం ఏం పట్టదు. కొంచెం దీంట్లో మగ్గితే చాలండి. టేస్ట్ ఎలాగో ఫాస్ట్ గానే పీల్ చేసుకుంటాయి కదా స్ప్రౌట్స్. అవునండి. సో పన్నీర్ ముక్కలు. ఓకే. ఎందుకంటే స్ప్రౌట్స్ అన్ని నానుంటాయి, ఆ గింజలకి కూడా గ్యాప్స్ అది వస్తుంది కాబట్టి ఇలాంటివి యాడ్ చేసుకుంటే చాలా ఫాస్ట్ గానే వాటికి టేస్ట్ పట్టేస్తుంది. సో దీంట్లోనే కొద్దిగా ధనియాల పొడి, ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తారా? సో ఇవి కొంచెం ఒక 2 నిమిషాలు మనకు మగ్గితే సరిపోతుందండి. సో పన్నీర్ కూడా తొందరగానే ఆ గ్రేవీ అంతా కూడా బాగా అబ్జర్వ్ చేసేస్తుంది కాబట్టి సో ఎక్కువ టైం ఏం తీసుకోండి మనకి. ఓకే. సో బాగుంది, కలర్ఫుల్ గా టొమాటో పేస్ట్ లా వేసుకున్నాం కాబట్టి మనకి గ్రేవీ వచ్చింది, చూడ్డానికి కూడా బాగుంది. దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. సో కొంచెం అంటే ఇలా స్ప్రౌట్స్ లాంటివి మనం వాడుకునేటప్పుడు కొంచెం అంటే కొంచెం హెల్దీ కాబట్టి సో మసాలా అది లేకుండా చూసుకుంటేనే బాగుంటుంది. ఓకే. సో అలాగే పన్నీర్ కూడా కొంతమంది అలా నూనెలో వేయించి వేసుకుంటూ ఉంటారు. సో బేసిక్ గా అందరు పన్నీర్ వేయించి వేస్తే టేస్ట్ అంటారు కానీ అది ఏం టేస్ట్ రాదు. దానికి కోటింగ్ లో వచ్చేసి అసలు లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. అవును, అదేంటంటే ఏదో విరిగిపోతుందనో ఊడిపోతుందనో చాలా మంది
బాగా అంటే వేయించేస్తారు. మెయిన్ గా ఏ టైంలో అంటే మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని కొంచెం ఎక్కువ రోజులు అలాగే ఫ్రిడ్జ్ లో ఉంటే నిల్వ ఉన్నప్పుడు డైరెక్ట్ గా దాంట్లో వేస్తుంటే కొంచెం పొడి పొడిగా అయిపోతుంది. ఇంకో సెకండ్ ఛాన్స్ ఏంటంటే డీప్ ఫ్రిడ్జ్ లో పెడతారు చాలా మంది. ఎక్కువ రోజులు పెట్టేసి తీసేసింది ఏంటంటే కొంచెం దానికి క్రాక్స్ లా వస్తాయి. మనం ఇలా గ్రేవీలో వేసుకోగానే కొంచెం అలా ముద్దలుగా విడిపోతూ ఉంటుంది. సో అలాంటి టైంలో ఫ్రై చేస్తారు. సో బేసిక్ గా ఇలా పన్నీర్ లాంటివన్నీ కూడా కొంచెం ఫ్రెష్ గా మనం తెచ్చుకున్నప్పుడు అసలు చేసేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. పన్నీర్ స్ప్రౌట్స్ కర్రీ రెడీ. పన్నీర్ స్ప్రౌట్స్ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ స్ప్రౌట్స్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన మిక్స్డ్ స్ప్రౌట్స్, పన్నీర్ ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ స్ప్రౌట్స్ కర్రీ రెడీ.